చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. మన మధ్యన మరి విశ్వ పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఈ సినిమా గురించి కొన్ని మాటలు చెప్పి ఈ సినిమా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పిల్లలందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగరుడా, నిత్య నివాసి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీటిగా నేను మూవీ వేయడానికి నేను సహాయం చేసిన దేవా నీకే వందనాలు. నేను ఎటువంటి డిస్టర్బెన్స్, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభావైనా చక్కగా నేను ముందుకు కొనసాగడానికి సహాయం చేస్తున్నట్టు దీని కొరకు ప్రభావైనా ప్రయాసపడ్డ సేవకుల కుటుంబాన్ని, నేను సహకరిస్తున్న కుటుంబాన్ని, నేను ప్రభా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభావ దీవించండి, ఆశీర్వదించండి. నేను ఆది నుండి అంతవరకు నీవే ప్రధానకర్తగా మంచిగా ముందు కొనసాగింపజేస్తున్నప్పని నేను దీని యొక్క సకల ఆశీర్వాదాలు మేలులతో ప్రభావైనా దీవెనలతో ముందు కొనసాగింపజేస్తారని విశ్వాసంతో యేసు పరిశుద్ధనామములో వేడుకుంటున్నాం తండ్రి. సినిమా పేరు విమోచించే నిరీక్షణ. విమోచించే నిరీక్షణ. కూర్చొని పిల్లలు అనొచ్చు. విమోచించే నిరీక్షణ. ఒక డెన్వర్ మకాయ్ అనే అతని వ్యక్తి సైన్యంలో పనిచేసేవాడు. అక్కడ అమెరికా దేశంలో సైన్యంలో పనిచేస్తూ మరి తను అనేకమైనటువంటి పరిస్థితుల యుద్ధాల్లో పాల్గొన్న తర్వాత తన జీవితంలో శాంతి లేక, సమాధానం లేక, మరి తన జీవితం అంతా కూడా అనేకమైనటువంటి అలవాట్లకు మరి బానిస అయిపోయి, నాకెవరూ లేరు, కుటుంబంతో మరి ఇదైపోయి సమస్తాన్ని కోల్పోయి, శాంతి లేక, సమాధానం లేక చివరకు తన జీవితం మీద విరక్తి కలిగించేలాగా మరి తన జీవితాన్ని అంతం చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు మరి దేశ ప్రభువారికి సువార్తను, మరి యోహాను సువార్త ద్వారా మరి ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లని ఆ మాట ద్వారా తన జీవితం మార్చబడింది. ఆ యొక్క చలనచిత్రాన్ని ఈ సాయంకాల సమయంలో మేము ప్రార్థిస్తున్నాం. మనందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తాం. పాట పాడుకొని దేవుని నామముని కనపరుచు. ఆకాశమందునా రెండున్న భూలోకమందునా, పైనున్న ఆకాశమందునా క్రీస్తున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైకి కలదు ఉన్నతమగు యేసుని నామం. ఖచ్చితంగా. కానీ ఆ నిత్య జీవపు బహుమతి లేకపోతే నేను నరకానికి వెళ్తాను. సరిగ్గా చెప్పాను. ఆ నిత్య జీవపు బహుమతి కావాలా? యేసయ్య ప్రేమతో తన చేతులను విస్తారముగా తెరిచి పరలోకంలో నన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ప్రభు నామం బట్టి ప్రార్థించే ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారు. ఇది నిజంగా ఇంత సులభంగా ఉంటుందా? ఈ వ్యక్తి నాతో మాట్లాడుతున్నప్పుడు నా గుండె మండినట్టుగా ఉంది. దేవుడు మిలియన్ మైళ్ళ దూరంలో లేడు, ఆయన నాకు సమీపంగా నాతోనే ఉన్నాడు. నన్ను పిలిచాడు. ఆయన నన్ను నిజంగా ప్రేమించాడు. నా జీవితంలో మొదటిసారి నేను నిరీక్షణ కనుగొన్నాను. నాకు దేవుని కృప దొరికింది. నేను యేసయ్యని కనుగొన్నాను. చూస్తున్నాం. మరి మాకు ఈ చలనచిత్రాన్ని మరి యొక్క జీవిత చరిత్ర, డెన్వర్ మెకాబ్ యొక్క జీవిత చరిత్ర మరి చలనచిత్రాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చిన మరి ఇక్కడ దైవ సేవకులు పాస్టర్ రఘుప్ర గారికి, మరి సియోన్ ప్రార్థనా మందిరం సభ్యులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి జ్ఞాపకం చేసుకోండి. మేము ఎవరో పంపిస్తే రాలేదు. నేను కూడా ఒకప్పుడు డెన్వర్ మెకాబ్లో జీవించిన వ్యక్తినే. ఏ విధంగా తన యొక్క జీవితంలో ఏ విధంగా లోకంతో స్నేహం చేసి
తన జీవితానికి అంతము మరి వేరే మార్గం లేదన్నప్పుడు, తన జీవితంలో శాంతి సమాధానాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎన్ని అలవాట్లకు బానిసైనా మరి సంతోషం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అటువంటి నా జీవితాన్ని ప్రభు మార్చాడు. డెన్వర్ బెకాప్ జీవితాన్ని ఏ విధంగా ప్రభు మార్చాడు, నా జీవితాన్ని కూడా ప్రభు మార్చాడు. కాబట్టి మరి మీ మధ్యకు ఈ చలనచిత్రాన్ని ప్రదర్శించడానికి వచ్చాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుడి వాక్యం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అతిథియ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, యేసు చెప్పిన నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తండ్రి యొద్దకు ఎవరు కూడా రారని మరి దేవుడు యేసు ప్రభువు వారు చెప్తున్నారు. శాంతి లేక సమాధానం లేక ఈ లోకంలో అనేకమైనటువంటి అలవాట్లకు మరి బానిస అయిపోతున్నావా? మరి ఈ దినం ఇదే రక్షణ దినం, ఇది అనుకూల సమయం. ప్రభుకి నీ హృదయం ఇవ్వు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వున్న చోట ఒక్క నిమిషం నీ మనసులో, నీ హృదయంలో వాళ్ళకి అవకాశం ఉంటే మోకరించి ప్రార్థించగలిగి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకుడిగా నీ హృదయంలో ఆహ్వానించినట్లయితే నీ జీవితంలో శాంతి సమాధానం పొందుకుంటావు. నువ్వు చేసినటువంటి అపరాధములన్నింటినీ కూడా, అతిక్రమములన్నింటినీ కూడా, మరి తప్పిదములన్నింటినీ కూడా ప్రభువు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. మరి 2024 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు మరి ఆయన ప్రాణక్రయం చెల్లించాడు. తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కాచాడు. మనకు గొప్ప రక్షణ వస్త్రాలు ధరింపచేయాలని, నిత్య నరకాగ్ని తప్పించాలని, ఆ పరలోక రాజ్యముతో యుగగాలు యేసయ్యతో జీవించాలని మరి యేసు ప్రభు వారు మరి ఈ లోకానికి వచ్చారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మా దగ్గర కొన్ని బైబిల్స్ ఉన్నాయి, కొన్ని కరపత్రికలు ఉన్నాయి, నూతన నిబంధన బైబిల్స్ ఉన్నాయి. అవి తీసుకోండి, చదవండి. మరి ఇంకేమైనా సందేహాలు ఉంటే ఇక్కడ మరి ప్రార్థనా మందిరం ఉంది, సియోన్ ప్రార్థనా మందిరం ఉంది. దైవజనులు పాస్టర్ ఎహోప్రా గారు ఉన్నారు, మరి ఆయన సహోదరు పాస్టర్ ఎలిషా గారు ఉన్నారు. కాబట్టి వారు మీకు తెలియజేస్తారు, మీ గురించి ప్రార్థన చేస్తారు. మీ జీవితంలో శాంతి సమాధానం పొందుకోవడానికి మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఆశీర్వాదాలు, ఆయన కాపుదల, భద్రత, మరి నిత్య జీవానికి నడిపించే మార్గంలో మీరు తప్పకుండా చేరుకొని మరి ఆ యొక్క శాంతి సమాధానాన్ని, గొప్ప నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆశపడుతూ మరి ఈ కార్యక్రమాన్ని ముగిస్తుంటాం. ఈ సమయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు ఎహోప్రా గారు వచ్చి మరి ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహోన్నతుడును సర్వశక్తి కలిగిన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క నెల ప్రభా సాయంకాల వేళలో ఈ రీతిగా నెల ప్రభా నిజమైన విమోచింపబడిన నిరీక్షణ అని చలనచిత్రం ద్వారా ఈ దినం నువ్వు ఎంతమందిని తాకావో వారందరూ ప్రభా నేను నీ యొక్క సత్యాన్ని తెలుసుకుంటాను కృప చూపించండి. నేను వాళ్ళ బ్రతుకులను మార్చండి. నేను ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నావు. నేను స్థితిగతులను మార్చగల దేవుడు నీవే గనుక నీవే ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చండి ప్రభా, ఆశీర్వాదం వైపు నడిపించండి. నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇక నేను ప్రభా హీనమైన స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి నీ బిడ్డలను ప్రభావ మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తాను. స్తోత్రమే, కృప చూపించండి. అనారోగ్యం ఉన్నవాళ్ళు ప్రభా మీరు ముట్టండి, నైనా స్వస్థపరచండి. నేను ప్రభావ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు చూడటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నేను చలనచిత్రానికి నేను ప్రభా ఆ యొక్క ప్రాజెక్ట్ చేయడానికి సహాయం చేస్తాను. ఫ్యామిలీ బ్రదర్ని బట్టి, సిస్టర్ని బట్టి, బాబుని బట్టి ప్రార్థిస్తాం. దీవించి ఆస్వాదించండి. నేను ఈ యొక్క చలనచిత్రంలో ఎంతమంది అయితే ప్రభా చూసి ఉన్నారు, ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారు, వారందరూ ప్రభా రాబోయే దినాల్లో గొప్ప ఆశీర్వాదాలు చూడటం కృప చూపించమని, రక్షణ అనుభవంలోకి నడిపింపబట్టడం సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి కాపుదల నిత్యమునకును ఈ లోకంలోని ప్రవేశ ప్రజలకును ఈ దినం ఈ చలనచిత్రం చూసిన ప్రతి ఒక్క బిడ్డలకి ఈ కార్యక్రమం జరిగిస్తున్నాను తన దాసుడు సామ్యుల్ రాజాకి ఇప్పుడు నేను సదాకాలంతో నడిపించుకున్నాను. ఆమేన్.